عندي خوش فصلة يا أخي تفوز والله خوش رقصة يا أخي دوس عندي خوش 12 years నుంచి ఈ రోజు వరకు మీ జర్నీ లైక్ ఈ రోజు మీకు సొంత స్టూడియో ఉంది, మీకంటే ఒక పేరు ఉంది. ఇంటి మీద కూడు ఊరించినట్టు ఊరించకే ముద్దు గుమ్మ, నన్ను ఊరించకే ముద్దు గుమ్మ. ఒక మూవీ చేస్తున్నారు. స్ట్రగల్ ఫేస్ చేశారా ఇన్ని రోజులలో? ఛాన్స్ వచ్చే టైంలో ఏదో ఒకటి అవుతుండే కరెక్ట్ రాకపోతుండే, హ్యాండ్ వర్క్ వచ్చి వెళ్ళిపోతుండే. అండ్ ఇది కాకుండా మీరు సోషల్ వర్క్ కూడా చేస్తారని విన్నాను, పోస్ట్ కూడా చూసాను. నా బాడీ మీద సంపాదిస్తున్నా కదా 1 రూపీ అయినా, ఆ 1 రూపీలో ఒక 25 పైసా నేను బయట పెడదామని. ఎవరికి వినిపించదు, మాట్లాడరాదు, మీరు వాళ్ళకి డాన్స్ నేర్పించారంట. అన్ని ఉన్నోడు ఏం చేయలేడు, ఫస్ట్ ఇన్నోడు మాట్లాడోడు ఏం చేయలేడు, వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు మీరు ఎదుగుతున్నారంటే ఎవరో ఒకరు వస్తానే ఉంటారు కదా, పక్కన ఉంటారు. ఎవరిని సాయం తీసుకోలేము, సొంతంగా బతుకుతున్నాం, సొంతంగా ట్రెండ్ క్రియేట్ చేసుకున్నాం, సొంతంగా బ్రాండ్ పెట్టుకున్నాం. మనము అట్లా పక్కుల కూడా ఏడుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. ఆఫ్టర్ 16 years స్ట్రగల్ ఫైనల్ గా మీకు మూవీ ఓకే అయింది. థ్యాంక్ యూ. సో మూవీ గురించి ఇప్పుడు ఏ మూవీ చేయబోతున్నారు, ఏ మూవీ చేస్తున్నారు? మూవీ వచ్చి స్టూబర్ట్ స్టూడెంట్స్ అనమాట. ఓకే. దాంట్లో ఒక సాంగ్, ఓకే, సాంగ్ పేరు చెప్పను, బట్ దివి గారు అండ్ నిఖిల్ గారు హీరోయిన్. ఓకే. ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది. రీసెంట్గా మహేష్ బాబు కూతురు సితారాతో మీ ఫోటో చూసా మీ స్టూడియోలో. సో ఏంటి డాన్స్ నేర్పిస్తున్నారా? యాక్చువల్గా ఏంటంటే యానిమేషన్ నేర్పిస్తుండే అనమాట మా స్టూడియోలో. ఓకే. అప్పుడు వచ్చి ఇక్కడ షూట్ అవుతుండే, ఓకే, నేర్చుకుంటుండే, వీకెండ్స్లో వచ్చి ఇక్కడ అవుతుండే అనమాట. ఓకే ఓకే. మీ లైఫ్లో ఫస్ట్ ఈవెంట్ ఏది, ఎక్కడ చేశారు? ఫస్ట్ ఈవెంట్ నా లైఫ్లో భీమవరంలో ప్రభాస్ గారి బర్త్డే. ఓహో. దాని ఫస్ట్ పెద్ద ఈవెంట్ అనమాట. ఇప్పుడు అందరు జర్నీ ఎప్పుడు అంటే వాళ్ళ అప్పుడు నాకు తెలిసి స్టార్టింగ్గా ప్రదీప్ గారు యాంకర్, ఓకే, శ్రీముఖి గారు అప్పుడే లైవ్లో నేను చూసాడు. ఆ స్టార్టింగ్ వాళ్ళ స్టేజ్ అదే, నా స్టేజ్ అదే. ఓకే. అప్పుడు యాంకరింగ్ అనమాట స్టార్టింగ్. దాని తర్వాత అన్ని ఆఫర్లు వచ్చినాయి, చాలా పెద్ద ఈవెంట్. ఓకే. అంటే ఇప్పుడు మీ ప్రభాస్ గారు బర్త్డేకి అక్కడ ఈవెంట్ జరిగితే మీరు అక్కడ డాన్స్ చేశారు? ఈవెంట్ చేసాం. ఓకే ఓకే. అక్కడ ఎవరెవరు వచ్చారు, ఎవరెవరిని కలిసారు? అక్కడ చాలా మంది కలిసిన ఆర్టిస్టులను, పూనం బజ్వా హీరోయిన్, ఓకే, అర్చన, నువ్వు వస్తే నువ్వు వద్దంటాలో సైడ్ హీరోయిన్ అర్చన గారు, అండ్ ఎస్తర్, ఓకే, ఇంకా 2-3 మెంబర్స్ ఉన్నారు. 12 years నుంచి ఈ రోజు వరకు మీ జర్నీ లైక్ ఈ రోజు మీకు సొంత స్టూడియో ఉంది, మీకంటే ఒక పేరు ఉంది, ఒక మూవీ చేస్తున్నారు. సో స్ట్రగల్ ఫేస్ చేశారా ఇన్ని రోజులలో? అంటే ఒక ఛాన్స్ కోసం వెయిట్ చేసిన. ఓకే. ఛాన్స్ వచ్చే టైంలో ఏదో ఒకటి అవుతుండే కరెక్ట్ రాకపోతుండే, హ్యాండ్ వర్క్ వచ్చి వెళ్ళిపోతుండే. అదేంటో మరి నాకు అర్థం కాదు. బట్ ఆఫ్టర్ 60 years ఈ మూవీ వచ్చిందని నాకు సీరియస్లీ చాలా హ్యాపీ ఉంది. మా ఇంట్లో కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. ఇది వచ్చారంటే ఇన్ని రోజులకి ఒక స్క్రీన్ మీద మన నేమ్ పడుతుందని. ఓకే. పెద్ద మూవీ మీద స్క్రీన్ మీద మన నేమ్ పడితే అది వేరే హ్యాపీనెస్ ఉంటుంది. ఒక్క సాంగ్ చేయాలి అంతే అని, నాకు మంచి చేయాలి. చాలా బాగుంది సాంగ్ చేసిన, చాలా బాగా వస్తుంది, హైలైట్ వస్తుంది సాంగ్. ఓకే. సో ఇప్పుడు ఇన్ని రోజులు అంటే మీకు బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా లేదా ఓన్ స్ట్రగలా? స్ట్రగుల్ అయితే ఓన్, బట్ సపోర్ట్ అంటే ఎట్లా అంటే అన్నిటికీ ఓకే అంటుండే మా మమ్మీ డాడీ. ఓకే. అన్నిటికీ ఓకే అంటే సపోర్ట్ అస్ అ టైం కానీ, అర్థం చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటుండే. మేము ఏదో అంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూసినమాట మొత్తం. మా డాడీ కూడా, మా డాడీ జర్నీ వేరే ఉంటుండే. మా డాడీ జర్నీ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఉంటుండే. మా డాడీ జర్నీ అంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినాడు అనమాట మా డాడీ. ఇప్పుడు ఒక మంచి ప్రాపర్టీస్ పెట్టుకొని ఇల్లు మాకు కట్టించి అన్ని సెట్ చేసి పెట్టిండు అనమాట అన్నిటికీ. అదే మా డాడీ వేళ నేను పోవాలా, నేను అదే సొంతంగా బతకాలా అని. ఓకే. అందుకని ఇప్పటికి 1 రూపీ నేను మా డాడీ తీసుకొని ఒక టైంలో చేసిండు నాకు. అప్పటి నుంచి నేను 10 సంవత్సరం చేయమడుగుతాను మా డాడీని, 1 రూపీ కూడా అడుగుతలే. ఫస్ట్ స్టూడియో పెట్టేప్పుడు మా డాడీ ఒక 2 lakhs ఇచ్చాడు. ఓకే. మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి. ఎక్కడ పెట్టారు ఫస్ట్ స్టూడియో? భీమాస్ దగ్గర ఓయికొండలి. ఓకే. అక్కడ ఓయికొండలో మణికొండలో. ఓకే. 2011-12లో పెట్టినది. ఓకే ఓకే ఓకే. మీకు పర్టికులర్గా ఈ సెలబ్రిటీకి నేను డాన్స్ నేర్పించాలి, ఈయనతో వర్క్ చేయాలి అని అలా ఏమన్నా ఉందా మీకు గోల్? ఇష్టమైన హీరో ఉంది, చాలా మంది ఉన్నారు అట్లా, ఇంట్రెస్ట్ చాలా మంది ఉన్నారు. స్పెషల్గా ఉంటుంది కదా, నేను ఈ హీరోతో వర్క్ చేయాలి, హీరోకి నేను డాన్స్ నేర్పించాలి ఇలాంటి. డాన్స్ పక్కన పెడితే ఆయనతో ఒక స్టెప్ వేయాలా అని కూడా ఉంది నాకు. అది అల్లు అర్జున్ సార్ కావచ్చు, ఎన్టీఆర్ సార్ కావచ్చు, ఒక్కసారి కలిసి ఒక చిన్న స్టెప్ వేస్తే అది ఈ లైఫ్లో గుర్తుండిపోతుంది అనమాట. సో అందరూ అన్నీ అనుకుంటారు. ఈ పాడ్కాస్ట్ చూసి పిలిస్తే మిమ్మల్ని
మంచిది కదా అది. కోరుకుంటున్నాను. ప్లస్ ఇంకా మంచిది కదా, కలిసి ఒక చిన్న హగ్గించి ఒక చిన్న స్టెప్ చాలు నాకు. ఓకే. అండ్ ఇది కాకుండా మీరు సోషల్ వర్క్ కూడా చేస్తారని విన్నాను, పోస్ట్ కూడా చూసాను. ఏంటి అది? నాకేంటంటే ఫస్ట్ స్టూడెంట్ నుంచి వచ్చింది అనమాట. ఎవరికైనా స్టూడెంట్స్కి ఇప్పుడు నా దగ్గర చాలామంది వాచ్మెన్ పిల్లలు ఉన్నారు, ఓకే, లో ఉంటారు కదా, వాళ్ళకి మనీ దగ్గర వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఫ్రీగా నేర్పిస్తా వాళ్ళకి. డాన్స్ నేర్పిస్తారా? చాలా ఫ్రీగా నేర్పిస్తాను. ఎందుకంటే నేను ఒక టైంలో నేను స్ట్రగుల్ అయినా, ఓకే, 1 రూపీ లేకుండా 2 రూపీ లేకుండా ఏం చేసిన అంటే పోయినా ఒక అప్పుడు 200-300 500 రూపీస్ ఫీజు ఉంటుండే మేము నేర్చుకునే టైంలో. అప్పుడు కూడా నేను ఫీజు కట్టి ఏదో ఒకటి మా డాడీ ఇచ్చిన పాకెట్ మనీతోని చేసుకొని పోయిననమాట. ఈ టైంలో ఎవరు అట్లా స్ట్రగుల్ కావద్దు. ఎందుకంటే అందరూ ఏమవుతారంటే ఈ డ్యాన్స్ ఇవన్నీ యాక్టివిటీస్ అనే వారికి పిల్లలకి ఎంకరేజ్ చేయాలంటే ఫస్ట్ మనీ కావాలి పేరెంట్స్ నుంచి. పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ పేరెంట్స్కి ఇప్పుడు వద్దులే తర్వాత అనేది కాకుండా నేనేం చేస్తాను, నేను సపోర్ట్ చేసిన వాళ్ళకి. పేరెంట్స్ కట్టకున్నా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫ్రీగా చేపిస్తాను డ్యాన్స్. అలా చాలామంది ఉన్నారు. ఒక బాబు కౌశిక్ అని ఉన్నాను, మా బాబు. ఆ బాబుకు 4 years నుంచి ఫ్రీగా నేర్పిస్తున్నా, బాగా చూసుకుంటామని. ఆడు మంచిగా ఇప్పుడు మూవీస్లో కూడా చేస్తుండు. అవునా? సాంగ్స్లో చేస్తుండు. చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటాయి కదా, అలాంటి రోల్స్ వస్తున్నాయి. మంచి నేమ్ వస్తుంది వానికి నా స్టూడియోలో. హ్యాపీ ఫీల్ అవుతుంది అట్లాంటిది. వచ్చే ఆపర్చునిటీ మంచిగా యూజ్ చేసుకుంటే చాలా మంచి కూడా. ఇప్పుడు చరణ్ ఉన్నాడు, ఒక నా అసిస్టెంట్ అనమాట. వాడు బాగా కష్టపడతాడు. అందరికి ఒక లైఫ్ ఉంది అంటే యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. కొంతమంది ఫ్రీగా వచ్చినా కూడా దాన్ని నిల్చోబెట్టుకోరు కదా, అట్లా ఉంది. కానీ నాకు ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 20 స్టూడెంట్స్ దాకా ఫ్రీగా నేర్చుకుంటారు. దాంట్లో బెస్ట్ వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఇక వాళ్ళు ఇదే క్యారీ చేసుకుంటారు, డ్యాన్స్ అనే లైఫ్ అని పెట్టుకొని ఇంకోటి వెళ్తుంటారు. అండ్ ఈ సోషల్ అనేది ఎట్లా అంటే నాకు చూస్తున్నా సొసైటీలో చాలా మందికి. అంటే నాకు ఇప్పుడు ఏంటంటే నేను చేసేది సోషల్ వర్క్. నా బాడీ మీద సంపాదిస్తున్నా కదా 1 రూపీ అయినా, ఆ 1 రూపీలో ఒక 25 పైసా నేను బయట పెడదామని. అట్లా నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. ఫుడ్ పెట్టడం కానీ, మన ఇది క్యాన్సర్ హాస్పిటల్ మన అక్కడ సైడ్ నేను సండే పెడతా ఫుడ్. ఎవ్రీ సండే పెడుతుంటా. అండ్ స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ ఫీడ్ చేస్తుంటా అని. అట్లా నాకు సపరేట్గా ఒక ఛానల్ ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్లో. ఐడి ఉంది. ఏంటి ఛానల్ నేమ్ ఏంటి? హెల్పింగ్ హ్యాండ్స్ అని, ఎన్జీ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉందన్నమాట. సో ఇలా సోషల్ వర్క్ చేసే వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. అంటే పెయిన్ తెలిస్తేనే కదా మనం చాలా అంటే ఉంది అది. చాలా అది అంటే అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఒక టైంలో నేను సంగీత్ చేసి వస్తున్నాను అనమాట. అది రైనీ సీజన్. మన టీవీ 9 ఆఫీస్ ఉంది కదా అక్కడ చెడ మీద, అక్కడ వెహికల్ మీద వస్తున్నా, వాన పడుతుంది ఫుల్ వాన. ఒక సైడ్కి ఆపేసిన, అంటే రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి వాటర్తో, ట్రాఫిక్ జామ్ అన్నీ. అది నాకు దగ్గర 11:30 అయింది నైట్. అయితే అక్కడ సైడ్కి పెట్టి తగ్గదేం వెహికల్ పక్కన పెట్టి కూర్చున్నా. నాకు తెలియదు, పడుకున్నా నేను. తెల్లారి 3 గంటలకు 4 గంటలకు లేచిన. నేను లేచే వరకు నా పక్కన అందరూ ఎంసెచ్ వాళ్ళు పడుకున్నారు. నా జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఏంది, నా లైఫ్ ఏంది అనుకున్నా. ఏంటంటే ఏదైనా కష్టపడాలి, అంత ఈజీగా రాదు. కష్టపడితేనే ఏదైనా. అక్కడ పెయిన్ చూసినా, ఎక్కడ ఏం చేసినా మళ్ళీ మనం చిన్న పొజిషన్ ఉంటుంది, మనం దాన్ని హైలైట్ చేసుకోవాలి లైఫ్లో. అక్కడ స్ట్రగుల్ చేస్తే, ఎందుకంటే 2-3 o'clock సంగీతకి వెళ్ళుండే, ఈవెంట్ చేస్తుండే, డే అండ్ నైట్ పడుకోకుండా. ఇప్పటికి మొన్న ఒక 3 years నుంచి నేను రిలాక్స్ అవుతున్నా. కొంచెం నిద్ర అనేది. ఒక టైంలో నేను 4-3 hours కూడా పడుకోలేను కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు అందరు డాన్స్ మాస్టర్లు కాకుండా మీ దగ్గర స్పెషల్ ఏముంది? లైక్ అంటే నార్మల్గా డాన్స్ నేర్పించడం ఓకే, అందులో కూడా కొంచెం స్పెషల్ ఉంటుంది కదా, ఓకే నేను ఇది చేయగలుగుతాను అని. నాకు రెట్రో ఇష్టం. రెట్రో సాంగ్స్ చాలా ఇష్టం. రెట్రో సాంగ్స్ అది నాకు ఏంటంటే నేను ఎక్కువ ఓల్డ్ ఇష్టపడతా. చిరంజీవి గారివి, నాగార్జున ఆ టైంలో సాంగ్స్ ఇష్టం అనమాట. అవి నాకు బాగా, నాకు ఎక్కువ ట్రెండింగ్ చేద్దామని, అలాంటి సాంగ్స్ చేద్దామని. అలాంటి సాంగ్స్ పెడుతుంటే ఈజీ మిలియన్ పోతే నా వ్యూస్. నాకు అది ఇష్టం అనమాట. అట్లాంటి అది పైన కెమెరా పెడతారు, అది హైలైట్ అనమాట. అది అసలు మనం క్రియేట్ చేసింది మనం అన్నట్టు. అది ఎవరు వచ్చినా నార్మల్గా స్టూడియోకి వస్తే ఆడికెళ్ళి మీరు తీస్తారు కదా వీడియోస్ అని గుర్తయిపోయింది. అది చాలా వైరల్ అయితే ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్. నా ఎంగేజ్ చేసే లేడీస్ కూడా వైరల్ అయిపోయారు. బాగుంటుంది. అంటే అక్కడ నుంచి ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరైనా ఫోక్ సాంగ్స్ ఇచ్చినా, ఫోక్ సాంగ్స్ అన్ని అక్కడనే ట్రెండ్ చేస్తారనమాట. ఎవరు పెట్టినా అంటే ఎవరు ఫోక్ సాంగ్ చేసిన ఎవరైనా సార్ ప్రమోషన్ మాట్లాడిన నాతోని చేసి పెట్టేస్తారు అనమాట. వాళ్ళకి అది కావాలా, ఎట్లా సార్ ట్రెండ్ చేస్తాడు, సార్ రీల్ పెడితే మిలియన్ పోతుంది అని అట్లా. ఇప్పుడు మీరు ఎక్కడ మణికొండలో ఉంది స్టూడియో. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదే స్టూడియోలో నెక్స్ట్ ఒక స్టూడియో పెడుతున్నా నేను. ఒక 3-4 monthsలో ఓపెన్ అయిపోతుంది. అది ఓన్ స్టూడియో అనమాట. ఇన్ని సంవత్సరాలు ఒక 15-16 years రెంట్ కట్టుకుంటూ పోతున్నా కదా.
ఎన్ని పైసలు పోయినా తెలియదు పక్కన పెడితే, ఓన్ స్టూడియో లేని ఒక చిన్నది ఉందన్నమాట మనకి. ఓన్ స్టూడియో వేరు, రెంట్ కట్టడం వేరు. ఇప్పుడు ఎందుకంటే ఎంత రెంట్ కట్టినా ఒక ఇటుక పిల్ల కూడా తీసుకోవాలి మనం. నా ఓన్ స్టూడియో అనుకోండి, నాకు ఒక డ్రీమ్ ఉంటుంది, నా ఇష్టం ఉంది చేస్తాను అనమాట. ఇక్కడ రెంట్ ఉన్నప్పుడు ఏం చేయలేం కదా, ఏదైనా అంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేం నా లైఫ్ని కూడా, రూల్స్ ఉంటాయి. అందుకని ఇప్పుడు నా అక్కడే మనం ఉన్న ప్లేస్ని కొంచెం గడికి ఓన్ డాడీ ప్లాట్ తీసుకొని కడుతున్నాను అనమాట. ఇప్పుడు ఎలా అయిందంటే కాలనీకి డాన్స్ స్టూడియోస్ ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారు అంటే బిజినెస్ పర్పస్ గా ఒక చిన్నగా డాన్స్ నేర్పించి అలా మాస్టర్ ని పెట్టించి నడిపిస్తున్నారు. అంతే, అవును. సో దానివల్ల స్టూడెంట్స్ కి నష్టం అవుద్దా లేదా అలాంటిది మీకు ఏమి ఉండదా? లైక్ అట్లా అయితే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక దగ్గర పోయి నేర్చుకుంటారు. నేను చెప్తున్నా, ఇప్పుడు చిన్నప్పుడు మమ్మీ డాడీ ఏం చెప్తే అది మనం వింటాం, పక్కన విన్నాక అదే పాటిస్తాం మనం. అవును. ఇప్పుడు డాన్స్ క్లాస్ కూడా ఎట్లుండాలంటే బేసిక్ ఏం రానప్పుడు పోయే స్టూడియో కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు మనకి ఏం రాదనుకోండి, చూసుకున్న స్టూడియో మంచిగా ఉండాలి. ఎందుకంటే అక్కడ ఏమైనా నేర్పిస్తే అదే పట్టుకుంటారు, తప్పుడు కరెక్ట్ అంటారు అన్నమాట. ఇక్కడ ప్రొఫెషనల్ స్టూడియో, ఇప్పుడు నార్మల్గా స్టూడియో పోతారు, నేర్చుకుంటారు, అక్కడ నేర్చుకున్నది తప్పు రైట్ పక్కన పెడితే ప్రొఫెషనల్ స్టూడియో పోతారు తర్వాత అదే డాన్స్ చూపించే, అప్పుడు ఎన్ని మిస్టేక్స్ బయటపడతాయి. ఇప్పుడు నేర్చుకోవాలి ఏదైనా సరే. స్టూడెంట్ ఎలా చాయిస్ చేయాలి? లైక్ నాకు కరెక్ట్ డాన్స్ మాస్టర్ ఇన్ని అని సర్చ్ చేయాలి, గూగుల్ వచ్చింది, ఆన్లైన్ వచ్చింది, సర్చ్ చేయాలా, తిరగాల, చూడాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఆన్లైనే కదా. అవునవును. ఏదైనా ఆన్లైన్, ఇప్పుడు ఆన్లైన్ నుంచి మంచి అవుతుంది, చెడు అవుతుంది. మనం చూసే బట్టి ఉంటుంది, ఒకరు ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు, వెళ్ళి నేర్చుకుంటే బెటర్. మీరు ఫ్రెషర్స్ కి అంటే సజెషన్ ఏమి ఇస్తారు? లైక్ కొత్తగా డాన్స్ నేర్చుకునే వాళ్ళు ప్యాషన్ ఉంది, ఇప్పుడు ఎట్లుంటుంది అంటే కొత్త నేర్చుకుంటే వచ్చి నాకు ఇవాళనే ప్రభుదేవ మాస్టర్ అయిపోవాలా, ఇలా అయిపోవాలి నేను, నువ్వు చేసి పెట్టు అంటే ఇక అది మనకి సెట్ కాదు. ఎందుకంటే టైం పడుతుంది. నాకు ఎవరు ఒకటే మాట అంట, ఇవాళ ఒక స్టెప్ నువ్వు వేస్తావు అంటే రేపు రెండో స్టెప్ వేస్తావు, టైం తీసుకో. ఒకరు 6 months పడుతుంది, ఒకరు 3 months పడుతుంది, ఒకరు 1 month పడుతుంది. బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుంది ఒక్కొక్కటి. ఎందుకంటే ఒకసారి చిన్నప్పటి నుంచి కదలేని బాడీ కదలేమంటే టైం పడుతుంది. ఆ పేషెన్స్ ఉంటే సక్సెస్ అవుతాం. నేను ఏ స్టూడెంట్స్ కన్నా చెప్తా. అసలు ఇప్పుడు నాకు లేడీస్ వచ్చే వాళ్ళకు కూడా చెప్తా, వాళ్ళు ఏంటంటే 24 hours ఇది వర్క్ చేసుకుంటే ఇంట్లో అవి వర్క్ చేసి ఒక 1 hour కోసం వస్తారు గేట్కి. వాళ్ళు అంటారు సరే ఏమొస్తారు ఏం రాదు, టైం పడుతుంది, 1-2 months టైం పడుతుంది, వచ్చినాక దీన్ని వదిలేరు అని చెప్తాను అనమాట. అది పిల్లైనా సరే పెద్దైనా సరే ఏమంటారు, పేషెన్స్ ఇంపార్టెంట్. అది ఉంటే మాత్రం ఏదైనా సక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు నేను అనుకున్నాను అనుకున్నాను సీరియస్లీ. చాలా మంది అన్నారు కాదని, కాదన్నాడు నాతో ఫోన్ మాడుతున్నాడు అనమాట, మెసేజ్ చేసేవాడు. ఓకే, అట్లా నాకు తెలుసు. అంటే ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి, ఏదైనా సరే ఎవరి మాట అన్నా సరే పడాలా, వెయిట్ చేయాలి. మీరు ఏమన్నా ఈవెంట్స్ చేస్తారా? లైక్ మీ చేతి కింద జరిగిన ఈవెంట్స్ ఏమన్నా? దేన్ని? లైక్ ఇప్పుడు రామోజీలో కానీ లేకపోతే ఏదన్నా చిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ సో మీ స్టూడెంట్స్ ఎవరైనా ఎక్కడైనా చేశారా? తీసుకుపోయినాం, స్టూడెంట్స్ తీసుకుపోయినాం బయటికి, కొన్ని ఈవెంట్స్ చేసినాం అనమాట, ఆడియో లాంచెస్ అవి ఇవి. ఓకే, కొన్ని ఈవెంట్స్ చేసినాం బయట అట్లా. ఓకే, ఇందాక స్పెషల్ టాలెంట్ అది అన్న కదా, మీరు ఒకటి చెప్పలేదు. అంటే నేను చూసాను, అది సోషల్ మీడియాలో చూసాను. ఎవరికి వినిపించదు, మాట్లాడరాదు, మీరు వాళ్ళకి డాన్స్ నేర్పించారంట. అది ఎందుకు చెప్పట్లేదు మీరు? అవును, అది ఎంత కష్టం ఉంటుంది తెలుసా అది. అంటే వాళ్ళకు అన్ని ఉన్నోడు ఏం చేయలేడు ఫస్ట్. అవును, ఇన్నోడు మాట్లాడేటోడు ఏం చేయలేడు. వాళ్ళు మాట్లాడరు, వినిపించదు, కనిపిస్తుంది కళ్ళతోని. వాళ్ళు చూసి ధ్యాన్ చేస్తారు. అంటే నేను అది ఫస్ట్లో ఎక్కడ ఏం చేసిన, నేను దిల్షునగర్ పోతుండే స్కూల్కి. వాళ్ళు పిలిచారు, మా షెట్లో నాకు నేర్పేయండి అంటే, ప్రిన్సిపల్ మా షెట్లో వచ్చి మా పిల్లలు నేర్పానంటే 1 రూపీ కూడా తీసుకోలేదు. నాకు ఇష్టం, ఫ్రీగా నేర్పేయడం ఇష్టం. అండ్ అక్కడ నేర్పిస్తుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎట్లుందంటే, మనకు అన్ని ఉండి కూడా మనకు ముంగడు రాం, కానీ వాళ్ళకి వినిపించదు, మాట్లాడలేరు. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ తెలుసు డ్యాన్స్ చేయాలని. చూసి అంటే మ్యూజిక్ కూడా అర్థం కాదు, మన 1 2 3 అర్థం కాదు, సైకిల్తో చెప్పాలా, ఇది సైకిల్తో చెప్పాలా. వాళ్ళ దగ్గర ఉంటే నేను సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నాను తెలుసా. వాళ్ళకు నేర్పించాను, నేను వాళ్ళకి నేర్పించాను. నేను డ్యాన్స్ నేర్పిస్తే వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ నేర్పించాను, ఎలా మాట్లాడాలి, ఇదేంది అదేంది అనేది. ఇది అంటే డాన్స్ అనమాట. డిఫరెంట్ ఉంటాయి అన్ని. వాళ్ళ టాలెంట్ ఎక్కువ ఉంటుందని నేను విన్నాను. లైక్ వినిపించదు మాట్లాడదు, కానీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది వాళ్ళ దాంట్లో. డ్రాయింగ్ కానీ ఏదైనా డాన్సింగ్ కానీ ఉంటుంది. సీరియస్లీ వాళ్ళే గ్రేట్ అనిపిస్తుంది నాకు. వస్తే మొన్న వచ్చారు స్టూడియోకి, వాళ్ళు ఎంత దిల్షునగర్కి వెళ్ళి వచ్చారు నన్ను కలవడానికి. ఒక సాంగ్ చేయాలి మాస్టర్ అందరం అంటే, ఒక టాపింగ్ లో చేసినాం. అది కూడా జస్ట్ ఒక 20 minutes నేర్పించిన. ఓకే, చేసి వాళ్ళు మ్యూజిక్ వినిపించకుండా చేయడం గ్రేట్ అది. ఇప్పుడు ఆ బీట్ ఫాస్ట్ వస్తుందా, స్లో వస్తుందా, ఎవరికి అర్థం కాదు, చేయడం గ్రేట్. అట్లా నాకు ఇష్టం. అంటే ఎవరికన్నా చెయ్యాలి, నేర్చుకోవాలనే వాళ్ళకి నేను నేర్పిస్తాను. ఓకే, సపోర్ట్ చేస్తాను. మన ఇండస్ట్రీలో తెలుగులో మీకు ఎవరు డాన్స్ అంటే చాలా ఇష్టం? నాకు అల్లు అర్జున్ సార్ది, అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ సార్ది, జూనియర్. ఈ ముగ్గురిని ఎవరు బీట్ చేయలేరు ఓకే ఇప్పుడున్నారు దాంట్లో.
ఇక చిరంజీవి సార్ అంతే, ఇక అందరి గురువు. అది వేరే. అది వేరే, అది దాని తర్వాత జనరేషన్ ఇది. ఓకే. సో ఎప్పుడైనా మీకు ఎవరైనా లైక్ అపోజ్ చేయడం కానీ, ఇప్పుడు మీరు ఎదుగుతున్నారంటే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా, పక్కన ఉంటారు. సో మీకు అలాంటివి ఏమైనా జరిగినాయా? ప్రజెంట్ నడుస్తుంది ఇప్పుడు, అదే ట్రెండ్ అది. ఆ ట్రెండ్ అది. పొద్దున్న లేస్తే నైట్ పడుకున్న వారికి ఎవరు ఉంటారు, మన పక్కనే ఉంటారు. మన మంచి గురించి మాట్లాడతారు, అది మాట్లాడినట్టే ఉంటుంది, కానీ అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మనం ఇంకా మాట్లాడదు, మనం కూడా వచ్చి మాట్లాడాడు ఎవడైనా సరే, ఏం తెలియనట్టే ఉంటారు అనమాట. మన ఒక్కటి చెప్తున్నా, నొక్కటే చెప్తా, నాకు దాంట్లో ఏంటనమాట, బ్రహ్మానంద సార్ చెప్తాడు, కరెక్ట్ చెప్తాడు. నువ్వు మంచిగా ఉండాలనుకోడు, కానీ నాకన్నా మంచిగా ఉండాలని అనుకోదు అని ఒక సెంటెన్స్ చెప్తాడు, మజా ఉంటుంది అది. అదే ఇప్పుడు నడిచేది. నువ్వు మంచిగా ఎదగాల, కానీ నాకన్నా నువ్వు ఎక్కువ ఎదగొద్దు అనుకుంటా. అది కూడా అయ్యే కదా, అది కళ్ళ పడ్డది ఎదగొద్దు అది ఉంటుంది. కానీ ఎవరిదాలు సొంతంగా ఎదిగినప్పుడు అట్లాంటివి ఉండొద్దు అంటున్నా. నీ సాయం తీసుకొని ఎదిగితే అప్పుడు వేడు. ఎవరిని సాయం తీసుకోలేము, సొంతంగా బతుకుతున్నాం, సొంతంగా ట్రెండ్ క్రియేట్ చేసుకున్నాం, సొంతంగా బ్రాండ్ పెట్టుకున్నాం మనము. దాంట్లో పక్కుల అది కూడా ఏడుపు ఉంటుంది మనకి ఇవాళ రేపు. ఇప్పుడైతే నేను అంటే ఇక్కడ నేను బయటికి కనిపించిన అంటే అల్కాపూర్, ఇప్పుడు మన ప్రజెంట్ స్టూడియో 7 years అవుతుంది. నా నేమ్ అప్పటి నుంచి బయటపడ్డది. ఇంతకుముందు నా నేమ్ అసలు నేను ఎవరికూ తెలియదు. ఏమన్నా సోషల్ మీడియా బయట పడ్డదో అప్పుడు లేకుండా మేము చేసేటప్పుడు ఈ 7 yearsలో నేను ఎందుకు చూపించిన, నా స్టూడియో బయటపడ్డది, నా పేరు బయటపడ్డది. ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడియో అయింది నా కాలనీలో. మంచిగా ఉండే ఒక 200+ స్టూడెంట్స్ ఉంటారు. ఇది కూడా ఒక పెద్ద కన్నే ఉంది బయట. నేను దాని కూడా ఏమన్నా, ఎందుకంటే మనకి ఒకటి ఫీజు తక్కువ తీసుకుంటాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఫీజు తక్కువ తీసుకుంటా. పిల్లలకి 1500 తీసుకుంటా, పెద్దలకు 2000 తీసుకుంటా. అవును, సమ్మర్ క్యాంప్ అని కూడా ఇప్పుడు సమ్మర్ క్యాంప్ 24th ఉంది. సమ్మర్ క్యాంప్ ఎవ్రీ ఇయర్ చేస్తారా? ఎవ్రీ ఇయర్ చేసేది 4th year. ఏముంటుంది సమ్మర్ క్యాంప్ అంటే? ఇది మనకి ఏంటంటే ఒక 3 hours సెషన్, ఇది క్లాస్. ఓకే, ఒకటి డ్యాన్స్, ఒకటి ఆర్ట్, ఒకటి యోగా అని పెడతా. ఓకే, ఫస్ట్ 2 years అది పెట్టిన. తర్వాత ఏం చేసిన అంటే 3rd year డ్యాన్స్ అండ్ యోగా పెట్టిన. ఇప్పుడు డ్యాన్స్ అండ్ యోగా వస్తారు ఒక 70 to 80, 100 members వస్తారు. ఓకే, నేను పెట్టడమే లేట్. ఓకే, వెయిట్ చేస్తాను అనమాట. వెయిట్ చేసి జాయిన్ అవుతారు. అది అందరికీ అందుబాటులో ఉన్న ఫీజుతో పెడతా అందరికి. స్టూడియోలో యానిమాస్టర్తో కూడా, అంటే యానిమాస్టర్ డాన్స్ నేర్పిస్తారా లేదా? అంటే తను క్లాస్ చెప్తాను మన స్టూడియోలో క్లాసెస్ చెప్తారు. అట్లా అని ఒక 10 years నుంచి నాకు ఒక మంచి క్లోజ్. ఓకే, ఓకే. ఏదైనా అంటే మంచి షేర్ చేసుకుంటాం, ఏదైనా అది బాగానే షేర్ చేసుకుంటామా. అండ్ సొంత గలాగా ఉంటుంది నాకు. అట్లా ట్రీట్ చేసి ఇప్పటివరకు మాకు మధ్యలో ఏమీ చిన్న డిస్టర్బెన్స్ ఎప్పుడు కాలేదు. ఇప్పుడు ఎంతమంది అవుతున్నా బయట సొంత అన్నదమ్ములే ఉంటలేరు. నాకు తనకి అసలు ఇప్పటివరకు ఏ క్లాష్ లేదు. మంచిగా ఉన్నాం, ఒకరికొకరు హెల్ప్ఫుల్గా ఉంటాం అనమాట. ఓకే, ఓకే. సో మీరు ఎప్పుడైనా అవార్డ్ ఫంక్షన్ అటెండ్ అయ్యారా? చేసిన అండి. అంటే మెయిన్ లీడ్గా చేసిన అనమాట. లీడ్గా చేసిన క్రూతోని. ఓకే, అది ఎక్సలెన్స్ అవార్డ్స్, సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ అని చేసిన జేఆర్సీ కన్వెన్షన్. అప్పుడు చిరంజీవి గారు అండ్ కృష్ణ గారు ముంగనే కూర్చుంటుండే అనమాట. బ్లెస్సింగ్ బ్లెస్ఫుల్ డే అనమాట. అది నాకు మంచి అనిపించింది. అంత పెద్ద స్టార్స్ కూడా కూర్చొని చేయడం అంటే ఈజీ కాదు. అండ్ వాళ్ళ సాంగే చేయాలి. ఓకే, కృష్ణ గారిది చేసిన, ఇంకోటి చిరంజీవి సార్ది అనమాట. చాలా బాగా అనిపించింది. అది పెద్ద ఈవెంట్ నా లైఫ్లో, అదొక పెద్ద ఈవెంట్ అది. ఓకే మాస్టర్, మీ జర్నీ చాలా ఇన్స్పైర్గా ఉంది. మీరు ఇలానే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.